హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు భార్గు. నేను ఈరోజు ధనుసు రాశి ఉగాది ఫలితాలు చెప్పడానికి వచ్చాను. ధనుసు రాశికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఇంకా అంటే రాజపూజ్యం తక్కువ ఉంది, కొంచెం ఆదాయం కొంచెం బాగానే ఉంది. అంటే ఇప్పుడు గ్రహాల ప్రకారం చూస్తే ధనుసు రాశికి మీనంలో శనిగ్రహం 4వ స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమి శని. మానసిక ప్రశాంతత సరిగ్గా ఉండడు. ఇంట్లో వాళ్ళతో సంబంధాలు సరిగ్గా ఉండవు. ఇంటి పరిస్థితులు ఎక్కువ వీళ్ళు బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ఇంటి విషయాలు కొత్త గృహాలు కట్టాలన్న వీళ్ళు బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కువగా వీళ్ళు ప్రయాణాలు చేసే ఛాన్స్ ఉంది, లేకుంటే ఇంట్లోనే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఛాన్స్ ధనుసు రాశికి ఎక్కువ ఉంది, శని 4వ స్థానం ఉండడం వల్ల. అండ్ ఎక్కువ ప్రయాణాలు కూడా జరిగే ఛాన్స్ ఉంది, ఎక్కువ ఇల్లు మారే ఛాన్స్ కూడా ఉంది. కానీ ఇల్లు మారే దాంట్లో వీళ్ళు ఎక్కువ ప్రయత్నాలు చేయాలి. మిగతా అందరికన్నా వీళ్ళ మీద ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. సో ఇంకా శని అయిపోయింది. రాహు ప్రకారం చూస్తే రాహు 3లో ఉన్నాడు డిసెంబర్ దాకా. అంటే రాహు చాలా అనుకూలంగా ఉన్నాడు. వీళ్ళు ఏ కమ్యూనికేట్ చేసినా వీళ్ళు చాలా ధైర్యంగా ఉంటాడు. కమ్యూనికేషన్ మిగతా వాళ్ళకి, వీళ్ళు ఏ కమ్యూనికేట్ చేసినా మిగతా వాళ్ళకి ఈజీగా ఫేమ్ వస్తుంది. అంటే ఎక్కువ మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ కానీ లేదంటే ఫేస్బుక్, ఏ సోషల్ మీడియాలో అయినా సరే వీళ్ళు ఏమైనా ట్రై చేస్తే వీళ్ళకి మంచి ఫేమ్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ టైంలో. రాహు 3వ స్థానం వల్ల చాలా ధైర్యంగా ఉంటాడు కూడా ఈ టైంలో. అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది రాహు 3వ స్థానం వల్ల. కమ్యూనికేషన్ బాగుంటుంది. మిగతా వాళ్ళు చాలా మంది కమ్యూనికేట్ చేసేది, మిగతా వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అవుతాడు ఈ టైంలో వీళ్ళ కమ్యూనికేషన్కి. సో డిసెంబర్ తర్వాత నుంచి రాహు 2వ స్థానంకి వెళ్తాడు. ఇక్కడ ఆటోమేటిక్గా డబ్బు మీద ఇంట్రెస్ట్ పెరగద్ది. కుటుంబంతో విభేదాలు వచ్చే ఛాన్స్ ఉంది 2వ స్థానం ఉండడం వల్ల. వీళ్ళ మాట మిగతా వాళ్ళకి బాగా అట్రాక్ట్ అవ్వద్ది రాహు 2వ స్థానం. ఎందుకంటే వాక్ సంబంధించింది. వాక్ బాగా చేరే ఛాన్స్ ఉంది మిగతా వాళ్ళకి రాహు 2వ స్థానం వల్ల. అండ్ తిండి విషయాల్లో జాగ్రత్త. ఎక్కువ విషపూరితమైన అంటే ఎక్కువ అలర్జీ, విషపూరితమైన వాతావరణం వల్ల ఆరోగ్యం పాడయ్యే ఛాన్స్ ఉంది. అండ్ కేతు ప్రకారం వస్తే డిసెంబర్ దాకా కేతు 10లో ఉన్నాడు. అంటే ఏదైతే 9వ స్థానంలో కేతు ఉన్నాడో వీళ్ళు ఆధ్యాత్మిక ఇంట్రెస్ట్ పెరిగే ఛాన్స్ ఉంది. భక్తి ప్రకారం ఇంట్రెస్ట్ పెరిగే ఛాన్స్ ఉంది. అంటే దైవం ప్రకారంగా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్, వీళ్ళకి ఆధ్యాత్మిక ఇంట్రెస్ట్ కానీ దైవ ప్రకారం ఇంట్రెస్ట్ కానీ చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి 9వ స్థానం కేతు వల్ల. అండ్ 9వ స్థానం కేతు వల్ల తీర్థయాత్రలు చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకా 9వ స్థానం వల్ల ఫాదర్కి కొంచెం ఇల్ హెల్త్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే గురువులతో వీళ్ళకి కొంచెం విభేదాలు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ కేతు డిసెంబర్ తర్వాత నుంచి అష్టమంకి వెళ్తున్నాడు. ఇక్కడి నుంచి చాలా సీక్రెటివ్ ఈవెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సీక్రెట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. మిగతా వాళ్ళకి అర్థం కాదు వీళ్ళకి ఏ రోగం వచ్చిందనేది కూడా. డాక్టర్స్ కూడా చెప్పలేడు కేతు అష్టమ స్థానం. అండ్ సడన్గా వీళ్ళకి జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ రావడం, లేదంటే అకల్ట్ సైన్సెస్ ఏదో తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ రావడం, అది ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ రావడం అనేది జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అష్టమ స్థానం వల్ల. అండ్ వారసత్వ ఆస్తి, ఏదైతే వారసత్వంగా వచ్చే ఆస్తి ప్రకారంగా ఎక్కువ ఫైట్లు వచ్చే ఛాన్స్ ఉంది డిసెంబర్ తర్వాత నుంచి. విరక్తి భావం వచ్చే ఛాన్స్ ఉంది వారసత్వ ఆస్తి ప్రకారంగా డీల్ చేసి. అండ్ ఇప్పుడు గురువు ప్రకారంగా వద్దాం. గురువు ప్రకారంగా వస్తే గురువు జూన్ 2 వరకు 7వ స్థానం ఉన్నాడు. సమాజం జూన్ 7వ స్థానం అంటే గురువు 7వ స్థానం అంటే సమాజం. గురువు అంటే జ్ఞానం. సో సమాజంలో మంచి వ్యక్తులు పరిచయం అయ్యే ఛాన్స్ ఉంది 7వ స్థానం గురువు వల్ల. అండ్ సమాజంలో పలుకుబడి పెరిగే ఛాన్స్ ఉంది. వీళ్ళు మంచితనం సమాజంకి ఎక్కువ తెలిసే ఛాన్స్ ఉంది. సపోర్ట్ సిస్టమ్ పెరిగే ఛాన్స్ ఉంది 7వ స్థానం గురువు వల్ల. అండ్ ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో కొంతమందికి ఇక్కడ గురువు 7వ స్థానం వల్ల ధనుసు రాశి వాళ్ళకి వివాహ యోగం కూడా ఉంది. వివాహం కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి 7వ స్థానం గురువు వల్ల. అండ్ ఎప్పుడైతే జూన్ 2 తర్వాత నుంచి అష్టమ స్థానం గురువు. అష్టమ స్థానం చీకటి స్థానం. గురువు ఇక్కడ ఏలినా శనిలా బిహేవ్ చేస్తుంది. ఏలినా శని ఎలా అయితే ఉందో అష్టమ స్థానం గురువు కూడా అష్ట కష్టాలు వచ్చినట్టు అనిపిస్తుంది. అంతకుముందు చాలా బాగుంది, ఇప్పుడేమైందిరా ఎలా అనిపిస్తుంది అష్టమ స్థానం గురువు వల్ల. ఏదో కష్టం వస్తుంది, కానీ దాన్ని ఎలా పరిష్కరించాలో తెలియదు. సడన్ రోగాలు వస్తాయి, కడుపు నొప్పి రావచ్చు, లేదంటే షుగర్ డిసీజెస్,
ఇక్కడ గురువు ప్రకారం కడుపుకు సంబంధించిన ఇబ్బందులు ఏదైనా రావచ్చు, తిండికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. గురువు అష్టమం వల్ల బాగా తినడం వల్ల, అకాల భోజనం వల్ల నష్టాలు రావచ్చు అష్టమ స్థానం గురువు వల్ల. అండ్ వారసత్వ ఆస్తి వీటి ప్రకారం కూడా ఇబ్బందులు వస్తాయి గురువు అష్టమ స్థానం వల్ల. అంటే ఎవరైతే ఫ్యామిలీ కుటుంబంతో ఫైట్లు వస్తాయి, కుటుంబంతో ఎడబాటు వచ్చే ఛాన్స్ ఉంది అష్టమ స్థానం గురువు వల్ల. సడన్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది అష్టమ స్థానం గురువు వల్ల. అండ్ తర్వాత భాగ్యస్థానం గురువు అక్టోబర్ 31 తర్వాత భాగ్యస్థానానికి వెళ్తున్నాడు. ఇది చాలా బాగుంటుంది. మళ్ళీ దైవం మీద ఇంట్రెస్ట్ రావడం, దైవ కృప రావడం, దేవుడి దయ వీళ్ళ మీద కలగడం, వీళ్ళకి జీవితంలో అభివృద్ధి అంచెలంచెలుగా అభివృద్ధి ప్రకారంగా వీళ్ళ జీవితం వెళ్ళొద్ది భాగ్యస్థానం గురువు వల్ల. తండ్రి గురువులు సలహాలు పాటించండి. 9వ స్థానం గురువు చాలా అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానం ఇంట్రెస్ట్, మీకు జ్ఞానం మీద కూడా ఇంట్రెస్ట్ పెరగద్ది. అష్టమ స్థానం గురువు జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ కూడా పెంచుతాడు. అంటే రహస్యాలు తెలుసుకోవాలి, సాంప్రదాయమైన రహస్యాలు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అక్కడ గురువు ఇస్తారు. ఇక్కడ భాగ్యస్థానం కూడా ఆ స్పిరిచువల్ జర్నీస్ చేయాలి, అంటే గుళ్ళు తిరగాలి, తీర్థయాత్రలు చేయాలి, గురువులను కలవాలి, ఏదో మనకు తెలియని జ్ఞానాన్ని నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఇక్కడ గురువు ఇస్తారు. అండ్ తర్వాత మళ్ళీ జనవరి 24 వరకు ఉంటుంది. అక్టోబర్ 31 నుంచి గురువు 9వ స్థానంలో. తర్వాత జనవరి 24 తర్వాత నుంచి గురువు మళ్ళీ అష్టమ స్థానానికి వెళ్తాడు. మళ్ళీ అదే విధమైన ఆరోగ్య సమస్యలు, సడన్గా కడుపు సమస్యలు రాను, ఆరోగ్య సమస్యలు రాను, పొట్ట నిప్పులు రావడం, ఇలాంటి స్వీట్లకు సంబంధించిన ఏదైనా సమస్యలు, కడుపు ఇంటెస్టిన్ పేగు సమస్యలు, ఇవన్నీ కూడా గురువు ఇక్కడ ఆహారం సంబంధించి ఆహారం వల్ల వచ్చే సమస్యలన్నీ గురువు మళ్ళీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదండి. మళ్ళీ తర్వాత మకర రాశితో కలుద్దాం. ఈ బాగా